ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు సంఘీభావంగా బీజేపీ ఆధ్వర్యంలో కాకినాడ గోకులం నుంచి తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ శ్రీముక్త నమిలి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ సైనిక శక్తి ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. భారతీయులందరూ మధ్యలో కలుస్తుంది ఒకటే ఆపరేషన్ సింధూర్. దీన్ని మన త్రివిధ దళాలు ఎంతో చాకచక్యంతో ఈ ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముఖులందరినీ కూడా ఒక్క రోజులో పెట్టి సత్తా చాటారు. అలాగే మన భారతీయ ప్రభుత్వం, భారతీయ ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరూ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ సంఘీభావంగా ఈ రోజున మేమందరూ కూడా మన మధురానగర్ నుంచి నాగమల్లితోటి జంక్షన్ దాకా అందరూ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు. భారతీయ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంట ఉంటారని, ఎప్పుడు కూడా వాళ్ళకి చేయూతగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ ఆపరేషన్ సింధూర్ ఈ 4 రోజుల వారిలో మనందరికీ తెలిసింది ఏంటంటే, మన ప్రధాని మోడీ గారు ఎంతో చాకచక్యంతో రాజకీయ నీతి విజ్ఞతతో వ్యవహరించారు. దాని మూలాన పాకిస్తాన్ మొత్తం ఏకాకైపోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల సింధు నది జలాల నీటి తీసేయడము, అలాగే ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగినా కూడా యాక్ట్ ఆఫ్ వార్ కింద తీసుకుంటామని వాళ్ళ చెప్పడము అంతా కూడా ఏంటంటే మనం ఎంత ఈ యుద్ధంలో గెలిచామో తెలియజేస్తుంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఎప్పుడు లేని విధంగా మన భారతదేశాన్ని ముందుంది. ఇంకొక విషయం మీరు అందరూ తెలియజేస్తుంది ఏంటంటే, ఒక అణ్వాయుధాలు ఉన్న దేశం మీద వాళ్ళ ఎయిర్ బేసెస్ మీదకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసం చేసిన మొదటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం. మన త్రివిధ దళాలందరికీ కూడా దీని మీద కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళందరి తరఫున సాల్యూట్ చేస్తున్నారు. జై హింద్, జై భారత్.